దీనిధి ప్రశ్నకు సమాధానంగా రాకుమారి ఇలా చెప్పింది. వేరేముంది, దీనిది ఆ దవడలు తనని నొక్కేస్తాయని భయపడ్డాడు అని చిరునవ్వుతో చెప్పి తన విశాల నేత్రాలతో హేమప్రభువుని చూసి లేచి అక్కడ నుంచి వెళ్లిపోయింది చంద్రకళాదేవి. యథావిధిగా బస చేరిన హేమప్రభువు మనసులో లేదు. శరీరం మాత్రమే ఇక్కడ ఉంది. రాత్రి వచ్చిందంటే చాలు, ఈ రాత్రి ఎలా గడుస్తుందో అని ఒకటే దిగులు నా మనసుని ఆవహిస్తుంది అని దిగులు చెందుతూ దీనిధి. ఆ వర్తకుడు చెప్పినది శుద్ధ అబద్ధం. నా ప్రియురాలి లాంటి అందమైన పెదవులు ఎక్కడా లేవు. కాని నీ ప్రతి ప్రశ్నకి ఆమె సమాధానం ఇస్తుంటే ఆమెని పొందగలను అన్న నా ఆశ క్షీణిస్తున్నది. ఇంకా 6 రోజులే ఉన్నాయి. ఆమె నాకు దక్కుతుందో లేదో అని తన చేతిలో ఉన్న ఆమె చిత్రాన్ని చూస్తూ ఈ రాత్రి ఎలా గడుస్తుందో, అసలు తెల్లారే వరకు నేను బతికి ఉంటానో లేదో అంటూ నిద్రలోకి జారుకున్నాడు హేమప్రభువు. ఆ మరునాడు హేమప్రభువు యథావిధిగా పగలంతా అతి కష్టం మీద తన మిత్రుడు దీనిధితో గడిపాడు. ఉద్యానవనమంతా తరిగారు. సాయం సమయం అయి రాత్రి చేరువ కాబోతున్న వేళ హేమప్రభువు కోసం, మిత్రుడి దీనిధి కోసం సెలా వేదిక మీద కూర్చుని చంద్రకళాదేవి ఎదురుచూస్తోంది. ఆమె ముత్యాల రంగు చీరలో తడతల్లాడే మనులు పొదిగిన రవికతో బహు అందంగా ఉంది. ఆ చీర, రవికకు తగినట్టు కరీటం, నగలు ధరించినది ఆమె. ఆమె హేమప్రభువుని చూడగానే ఆమె హృదయం ఉప్పొంగపోయింది. ఆ చూపుకి హేమప్రభువు సెలా వేదికపై కూలబడ్డాడు. అప్పుడు దీనిధి చంద్రకళాదేవికి ఎదురుగా నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రాజకుమారి, ఒక పట్టణం బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని తొర్రలో ఒక పెద్ద నాగు పాము ఉండేది. అది ప్రతిరోజూ తోరులోనుంచి బయటకు వచ్చి చెట్టు కింద చుట్టుకుని కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేది. ఆ సమయంలో ప్రజలు పాలు, మధుర పదార్థాలు తెచ్చి పెట్టేవారు. అవి ఆరగించి మళ్లీ ఆ తోరులోకి వెళ్లిపోయేది. ఆ ఊళ్ళో ఒక గొప్ప రత్నాల వర్తకుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెకి రత్నాలు అన్నా, విలువ గల మన్లన్నా చాలా మోజు. తండ్రి రత్నాల వర్తకుడు కావడం వల్ల రకరకాల రత్నాలన్నింటినీ సంపాదించింది. అయితే ఆమెకి ఊరుమతల ఉన్న మర్రి చెట్టు తొరలో ఉన్న పాము తలమీద ఉన్న మణిని పొందాలన్న కోరిక కలిగింది. ఈ ఉద్దేశ్యం ఎప్పుడైతే కలిగిందో సాహసికుడైన ఒకతనికి డబ్బిచ్చి వాడిచేత ఒక రాత్రి ఆ పామును చంపించి ఆ మణిని సంపాదించింది. ఆ మణి లభించడంతో తన జన్మ సఫలమైనట్టు తలచి ఆమె దానిని తన శరభూషణంగా ఉపయోగించింది. నాగరాజన వాస్కి ఈ వృత్తాంతం తెలుసుకున్నాడు. రత్నాల వర్తకుడి కూతురు ఇలా తన వంశస్థుని చంపినందుకు ఉగ్రుడై ఆమెకి తగిన శిక్ష విధించాలని అనుకుంటాడు. ఆ నాగరాజు వెంటనే మానవ రూపం దాల్చి మంచి అందగాడైన రత్నాల వ్యాపారి పుత్రుడుగా తయారై ఆ రత్నాల వర్తకుడి ఎదురుగా ఒక ఇంట్లో అద్దెకి ఇల్లు తీసుకుని అందులో బస చేశాడు. తాను వర్తకం మీద దేశ సంచారం చేస్తున్నట్లు అందరికీ తెలియజేస్తాడు. పరిచయస్తులందరినీ గౌరవిస్తూ తగిన బహుమతులు వారికి ఇస్తూ విందు భోజనాలు చేస్తూ ఇలాంటి గొప్ప త్యాగమూర్తి ఎక్కడా లేడు అనేటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. నాగరాజు తన మంచి మనస్సు, సంపద చేత ఆ వర్తకుడిని ఆకర్షించుకున్నాడు. ఇద్దరికీ బాగా పరిచయం కుదిరింది. నాగరాజు లెక్కలేనన్ని విలువైన రత్నాలు అతనికి బహుమానంగా ఇచ్చాడు. తరువాత నెమ్మదిగా ఆ రత్నాల వర్తకుడి కుమార్తెను వివాహమాడాలనే తన కోరికను వెలిబుచ్చాడు. ఇంతకంటే ఉత్తముడు, యోగ్యుడు అయిన భర్తను తెలేనని వర్తకుడు సంతోషంతో ఒప్పుకున్నాడు. ఆ వర్తకుని కూతురు ఇదివరకే తన మేడమీద నుంచి అతనిని చూసి అతనిపై మనసు పారేసుకుంది. అతనిని వివాహమాడడానికి మనసారా అంగీకరించింది. అతనిని పెండ్లి చేసుకుంటే రత్నాలలో మునిగి తేలవచ్చు కదా అని మురిసిపోయింది. అనుకున్నట్టు వారి వివాహం కుదిరింది. ఆ వివాహం జరిగేంతవరకు నాగరాజు ప్రతిరోజూ గంపల కొద్దీ మనులు ఆ పెళ్లికుతురికి కానుకగా పంపేవాడు. ఆమె ఆనందానికి అవధులేవు. వారిద్దరికీ అంగరంగ వైభోగంగా వివాహం జరిగింది. ఒకరోజు రాత్రి నూతన దంపతులు ఇరువురు ఏకాంతంలో ఉండగా ఆ పెళ్లికొడుకు వికటంగా నవ్వాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు అతను నాలుక పొడుగ్గా చాచాడు. రాగా అతని రూపం మెల్లగా క్రమంగా మారి ఒక గొప్ప పాముగా తయారైంది. టది చూసి ఆమె అక్కడే మూర్చుబోయింది. మర్నాడు ఎంత పొద్దెక్కినా కూతురు అల్లుడు లేవలేదు. రత్నాల వర్తకుడు, బంధువులు వచ్చారు. ఎంత తలుపు కొట్టినా తలుపు తీయలేదు. తలుపు బద్దలకొట్టి చూడగా మంచంపై వర్తకుని కూతురు చచ్చిపడి ఉంది. ఆమె ఎడమ ముంజేతి మీద ఒక కాటు కనిపించింది. ఒక పెద్ద త్రాచు పాము పడకమీద నుంచి ప్రాకి కలుగులో దూరిపోవడం స్పష్టంగా కనపడుతోంది. రాజకుమారి, తన తండ్రి వద్ద, తన వద్ద విలువైన రత్నాలు ఎన్ని ఉన్నా ఆ పాము పగడాలో ఉన్న మణినే సంపాదించాలన్న దుర్బుద్ధి ఎందుకు కలిగిందనేది నీ ఉద్దేశ్యం అని అడిగి ఊరుకున్నాడు దీనిది. దీనికి సమాధానంగా రాకుమారి ఏమని చెబుతుందో వచ్చే ఎపిసోడ్లో మన చిన్ని ఆశ ఛానల్లో విందాం.